అందరికీ ముందుగా నమస్తుమాంజలి. నా పేరు రత్న. నేను యోగా ఇన్స్ట్రక్టర్ని. ఈరోజు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ చేస్తే మనం వచ్చేటువంటి వైరస్ నుంచి బయటపడొచ్చో తెలుసుకుందాం. ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. బెడ్ మీద ఉండి చాలా మంది ఏం చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, ఎలాంటి ప్రాణాయామాలు చేయాలని చెప్పి చాలా మంది సతమతమవుతూ టెన్షన్ పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈజీగా చేయదగ్గ కొన్ని ప్రాణాయామాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఉన్నటువంటి వైరస్ ఎక్కువగా కూడా లంగ్స్ మీద అటాక్ చేస్తుంది. సో దానితో చాలా మంది సడన్గా వాళ్ళకి హార్ట్ అటాక్స్ ప్రాబ్లం రావటం కానివ్వండి, బీపీ ప్రాబ్లమ్స్ రావటం కానివ్వండి, వాళ్ళు భయపడిపోయి వాళ్ళకి తెలియని ఏదో ఒక సందిగ్ధంలో ఉండిపోతున్నారు. అలాంటి వాటి నుంచి ఖచ్చితంగా బయటపడాలి అంటే ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాలు ఇప్పుడు మనం చూయించబోయే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ప్రాణాయామాస్ కానివ్వండి చేశారంటే ఖచ్చితంగా మీరు ఈ వైరస్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కానీ ప్రాణాయామ చేయాలంటే అందరూ కూడా బద్దకిస్తారు. ఆ యోగాసనాలంటే ఎన్నైనా చేస్తారు. అలా కాకుండా మీరు ఆరోగ్యంగా ఉండాలి అన్నా, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలన్నా మీరు చేస్తూ మీ ఇంట్లో వాళ్ళతో కూడా చేయించండి. ఎర్లీ మార్నింగ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మార్నింగ్ అవలేని వాళ్ళు ఈవినింగ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు అంటే డిన్నర్కి ముందు కనీసం 10 నిమిషాలు ఎక్సర్సైజెస్ చేయలేకపోయినా 10 నిమిషాలు ఇప్పుడు చూయించబోయే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కనుక చేశారంటే మీరు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామాస్ చేస్తే ఈ వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా భస్త్రికా ప్రాణాయామ. చాలా మందికి ఇక్కడ COVID-19 అనేది అందరికి అటాక్ అవుతుందండి. వాళ్ళు యోగా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు హెల్తీగా ఉన్నారా లేదా, అది ఒక రకమైన వైరస్. మనం ఏది టచ్ చేసినా కానీ ఎదుటి వాళ్ళకి ఉంటే మనం తెలియకుండా ఆటోమేటిక్గా ఏ వస్తువు ముట్టినా వాళ్ళ ముట్టిన వస్తువు ద్వారా మనకు వస్తుంది. సో అలాంటప్పుడు ఈ భస్త్రికా ప్రాణాయామ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ కోవిడ్ వచ్చినప్పుడు కోల్డ్, కాఫ్ అనేది మెయిన్ సిమ్టమ్గా మనకి కనపడుతుంది. సో ఫస్ట్ వేవ్ లో అదే సిమ్టమ్స్ ఉన్నాయి, సెకండ్ వేవ్ లో కూడా ఉంది. ఈ భస్త్రికా ప్రాణాయామ అనేది కోల్డ్, కాఫ్ నుంచి అంటే మనకి ఏదైతే వైరస్ వచ్చి మన లంగ్స్ మీద అటాక్ చేస్తుందో అప్పుడు ఆ కోల్డ్, కాఫ్ అనేది మనకు తగ్గించుకోవడానికి ఈ భస్త్రికా ప్రాణాయామ హెల్ప్ఫుల్ అవుతుంది. అది ఎలా చేయాలి అంటే, సో 2 చేతులను కూడా పైకి తీసుకుని బ్రీతింగ్ తీసుకోవాలి, కిందకి మళ్ళీ చేతులను వదులుతూ బ్రీత్ అవుట్ చేయాలి. సో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. 2 చేతులని ఇలా బిగించండి. ఫస్ట్ రిలాక్స్గా ఉండండి. టెన్షన్ పడుతూ అస్సలు చేయవద్దు, ఎక్కడా కూడా ఏమీ బిగపట్టవద్దు, బ్రీతింగ్ని అసలు హోల్డ్ చేయవద్దు. ఈ భస్త్రికా ప్రాణాయామాలో పైకి వెళ్తున్నప్పుడు బ్రీతింగ్ తీసుకోండి, కిందకి వెళ్తున్నప్పుడు ఇలా బ్రీత్ అవుట్ చేయండి. కొంచెం ఫోర్స్ఫుల్ అనేది ఉపయోగించాలి. నేను కళ్ళు మూసుకుని చేసి చూపిస్తున్నాను, ఒక్కసారి గమనించండి. ఇలా బిగినింగ్ లో 30 సెకండ్లు మాత్రమే చాలా స్లోగా చేయండి. ఆల్రెడీ ఇది తెలిసిన వాళ్ళు ఉండి వాళ్ళకి బ్రీతింగ్ కెపాసిటీ కొంచెం బాగా ఉంటే వాళ్ళు మాత్రం స్పీడ్గా చేయవచ్చు. అంటే కొంచెం బిగినర్స్ వాళ్ళు ఇలా స్లోగా చేయండి. ఏమి అంటే మాకు ఆల్రెడీ భస్త్రికా గురించి ఐడియా ఉంది కానీ ఎలా చేయాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళు ఇంకొంచెం స్పీడ్గా చేయవచ్చు. అది ఎలా చేయాలో కూడా చూద్దాం. ఇలా ఒక 30 సెకండ్ల పాటు కొంచెం స్పీడ్ అనేది పెంచండి. సో అందరూ చేయవచ్చు అని అందరూ అనుకుంటారు, కానీ భస్త్రికా చేయాలి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయండి. చాలా మంది హార్ట్ పేషెంట్స్ ఉంటారు, అదేవిధంగా వర్టిగో ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు, హెర్నియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేయాలంటే ఎవరన్నా యోగా టీచర్ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సలహాలు తీసుకుని మాత్రమే చేయండి. మిగతా వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా జస్ట్ మామూలుగా మాకు కరోనా అటాక్, COVID-19
COVID-19 అటాక్ అయింది, మేము ఎలాంటి ప్రాణాయామం చేయాలనుకున్న వాళ్ళు నిస్సంకోచంగా భస్త్రికా ప్రాణాయామ చేయవచ్చు. మనం చెప్పినట్టు ఇందాక హార్ట్ ప్రాబ్లం అలా ఉన్న వాళ్ళు మాత్రం ఎవరైనా ఒక యోగా ఇన్స్ట్రక్టర్ ని సజెషన్ తీసుకుని మాత్రమే చేయండి. చాలా ఈజీ. మొదట్లో 30 సెకండ్లు మాత్రమే ప్రయత్నం చేయండి, బ్రేక్ తీసుకోండి ఒక 5 సెకండ్లు, తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ 30 సెకండ్లు. అలా మీరు గనక 3 నుంచి 4 నిమిషాలు ప్రతిరోజు ఉదయం పూట చేశారు అంటే ఖచ్చితంగా మీకు కోవిడ్ కానివ్వండి, ఇప్పుడు వచ్చేటువంటి వైరస్ కానీ మిమ్మల్ని ఏమి కూడా అటాక్ చేయదు. ఇది ఒక ప్రాణాయామ. సో ఈ వీడియో చూశారు కదండి, ప్రతిరోజు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఈ COVID-19 నుంచి మనల్ని మనం కాపాడుకుందాం. ఉంటాను. నమస్తే.